చేతులు కాళ్ళు మెలిక పడతాయి. ఓయ్ ఎవడ్రా ఇక్కడ పేరయ్యా? నేనేనయ్యా. నీ పేరు రాజు కదంట్రా? అది నా ముద్దు పేరు. నీకు లెటర్ వచ్చింది, ఉత్తరం వచ్చిందిరా. డబ్బు అట్రా చదివి వినిపిస్తానా? రాజుకు ఉత్తరం వచ్చింది, 2 అనాలు ఇవ్వా? ఇచ్చి పెట్టావా? అప్పుగానే లెక్కలు చూడగానే ఇచ్చేస్తాను. లోపల కుండలో ఉంది, తీసుకో. అందరు రండి, రాజుకు ఉత్తరం వచ్చింది. జలదూరంలో ఎదిరించి కర్రెచ్చి వాళ్ళ మామ జైలుకి వెళ్ళాడంట. అందుకని ఉత్తరం రాయడం కుదరలేదంట. అలా అని ఎవరు రాశారయ్యా? మీ అమ్మమ్మరా. రాజు, అమ్మమ్మ దీవెనలో నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? మన వాళ్ళు బాగున్నారా? రోజు పళ్ళు తోకో, ఒళ్ళు రుద్దుకో, గద్దల్లో కుడిపేస్తే పేడ రాసుకో. మా గురించి బెంగెట్టుకోకు, కడుపుకి తిను. ముఖ్యమైన విషయం, అమ్మమ్మ నీళ్ళు వేసుకో. అయ్యో, ఇదే విచిత్రం రా, నీ ముసలితో కడుపుతో ఉందా? అది రంగమ్మ, నా రంగమ్మ. రంగమ్మ ఎవరు? ఇంకెవరో పెళ్ళం అయి ఉంటది. ఈ రాజు రంగమ్మ. దిగులు పడద్దు రాజు, మంత్ర వేసిన తాయెత్తిని మొలగడితే నీ పెళ్ళం ఏ కష్టం లేకుండా పెట్టిన కట్టది. అది నిన్నే తలుచుకుని మదన పడుతుంది. 4 రాళ్ళు వెనకేసుకుని బేగ ఇంటికి వచ్చి. అంతేనా? ఉందిరా. రంగం ఏమంటుందంటే, రాజు నీ ఆరోగ్యం చూసుకో, కరిలచ్చికి గంగరాజుకి సాయంగా ఉండు. నిన్ను కావాలనుకుంటున్నాను, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తా? ఉరిటాటికైనా వచ్చి వేగిన వచ్చి నా మెళ్ళో తాళి ఇంకా కట్టు. అయ్యో అమ్మా, మరిడమ్మ తల్లే, మన తాయెత్తిని ఈడి మొలక కట్టాలా లేకపోతే గిలక్ కట్టాలా చెప్పు తల్లే. అమ్మా మరిడమ్మా. రాజుకి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నాలాంటి అబ్బాయి కావాలి. కాదు కాదు, అమ్మాయే కావాలి, నీలాంటి అమ్మాయి. చెప్పనాథ్, ఎలా ఉంటూ ఎలాంటి ఏదో పని చేసొచ్చా? రాజుకేం తెలీదు, రంగమ్మే. రేయ్, తప్పంతా ఆడదాంది అన్నావు, చీపురు కట్టు తిరగేస్తాను. మర్యాదగా లెక్కలు చూసిన తర్వాత తొందరగా ఊరికెళ్ళే పని చూడు. పాపం మూట కట్టుకోకు.